హాయ్ గైస్, దిస్ ఇస్ ద వీడియో నంబర్ 2. సో ఇది కొంచెం లెంతీ అవ్వబోతుంది ఈ వీడియో. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఆడ ఏం చెప్తాడు. సో ఇక్కడ స్టోన్ గేమ్ అని ఇచ్చాడు. ఇది చాలా ఆ, వేరే క్వశ్చన్స్ అడుగుతారు. ఇక ఇది 9 గేమ్ కాబట్టి అట్లా 1 to 9 ఉంటాయి గేమ్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో చూద్దాం ఇక్కడ ఏమన్నాడో. బాబ్ అండ్ ఆలిస్ అని ఇద్దరు ఉంటారు, ఎప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, దేర్ ఆర్ ఎన్ స్టోన్స్. సో ఇక్కడ ఎన్ స్టోన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ స్టోన్స్ ఉన్నాయి. సో ఆ ఎన్ స్టోన్స్ కి సపరేట్ వాల్యూ ఉంటుంది. ఒక్కొక్క దానికి 2 ఉంది, ఒక దానికి 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ ఏంటంటే బా ఇక్కడ ఏమన్నాడంటే ఆలిస్ ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత వాడు ఎన్ నంబర్స్ రిమూవ్ చేయగలుగుతాడు. ఎన్ నంబర్స్ రిమూవ్ చేయగలుగుతాడు. సో ఇక్కడ ఎప్పుడు ప్లేయర్ ఓడిపోతాడంటే సమ్ వాల్యూ అనేది 3 అయినప్పుడు. సో టోటల్ సమ్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్తో అర్థం చేసుకున్నాం. అండ్ ఎప్పుడు ఓడిపోతాడంటే బాబ్ అనేది ఎప్పుడు ఓడిపోతాడంటే ఒక స్టోన్స్ అన్ని అయిపోతే ఆటోమేటిక్గా బాబ్ గెలుస్తాడు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. 2-1. ఓకే, సో ఏ బి టి. ఓకే, ఏబిటి తీసుకుందాం. ఏంటంటే ఏ అంటే ఆలిస్, బి అంటే బాబ్, టి అంటే టోటల్. సో ఇక్కడ ఆప్టిమల్ గా వాడుతున్నాం కాబట్టి, ఆప్టిమల్ అన్నప్పుడు ఆలిస్ ఏమో ఆలిస్ గెలవాలని చూస్తారు, ఆ బాబ్ ఏమో బాబ్ గెలవాలని చూస్తారు. సో ఇక్కడ ఏం చేస్తాము మనం, ఆలిస్ ఎప్పుడు గెలవాలనుకుంటాడు, ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు వాడు. ఎందుకంటే వాడు తెలిసి 1 నేను తీసుకున్నాను అనుకో, 2 వాడు తీసుకుంటాడు. అప్పుడు సమ్ ఎంత 3. సో 3 mod of 3 is equal to 0 కాబట్టి వాళ్ళు ఓడిపోతారు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి అదొకటి. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2 అని ఇచ్చాడు. సో 2 అంటే ఏంటి, ఇక్కడ ఏ బి టి. సో ఇక్కడ ఎలిమెంట్ ఒకటే ఎలిమెంట్ 2 తీసుకున్నాడు కాబట్టి ఆటోమేటిక్ టార్గెట్ ఎంత 2 అవుతుంది. కానీ నాన్ ఈక్వల్ టు 3 కాబట్టి గెలవడేమో అనుకుంటారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఆటోమేటిక్ గా బాబ్ విన్నుతాడు ఎప్పుడు దేర్ ఆర్ నో స్టోన్స్. సో ఇప్పుడు ఈయన దగ్గర ఏం స్టోన్స్ లేవు కాబట్టి తీసుకోవడానికి ఆటోమేటిక్ గా బాబ్ గెలుస్తాడు. ఓకే, మనం కండిషన్స్ రాసుకుందాం. ఆలిస్ గెలవాలంటే మనకి ఏం కావాలి, బాబ్ అనేవాడికి సమ్ అనేది, టోటల్ సమ్ అనేది 3తో మోడ్ ఆఫ్ అవ్వాలి. ఓకే, అదే బాబ్ గెలవాలంటే 2 కండిషన్స్. ఒకటి ఆలిస్ 3తో అయినా పోవాలి, ఆర్ దేర్ ఆర్ నో స్టోన్స్. ఈ 2 కండిషన్స్ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి చాలా మెథడ్స్ ఉంటాయి, కానీ మనం అంత డీప్ గా పోం మెథడ్స్ లోకి. సో మనకి ఈజియెస్ట్ మెథడ్ ఏదంటే ప్లేయింగ్ విత్ రిమైండర్స్. సో వాళ్ళ కౌంట్ ని మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే 3 ఇచ్చాడు కాబట్టి మనము 3కి రిమైండర్స్ ఏముంటాయి, 0 0 1. ఓకే, సో ఇవి ఎందుకు ఆడాలి సపరేట్ గా మనము ఆ కోడ్ రాసినాక మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాక మనము సినారియోస్ చూసి అర్థం చేసుకోవాలి. సో సినారియోస్ చూద్దామా ఫస్ట్, అది బెటర్ మీకు కోడ్ రాయడానికి ఈజీ. ఫస్ట్ 2-1. సో లైక్ ఇక్కడ 3 ఎలిమెంట్స్ డివైడెడ్ బై తీసుకుందాం, 2-1 తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3 6 9 1 4 4 మళ్ళీ ఇక్కడ 2. సో ఇది ఒక అరే అనుకుందాం, ఇది ఇట్లా ఇచ్చాడు అనుకుందాం. మీరు ఇది వేస్ట్ చేయడం కోసం ఏం చేద్దామంటే రిమైండర్స్ ఆడుకుందాం అనుకున్నాం కాబట్టి రిమైండర్స్ లోకి మారుద్దాం. 3 అంటే ఎంత రిమైండర్, 11 0 0 1 1 2. ఓకే, ఆల్మోస్ట్ అదే సేమ్ వచ్చింది. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ కన్స్ట్రెయిన్ కూడా ఎంత ఉంది మనకి, స్టోన్ వాల్యూ ఎంత ఉంది, 10 power 4 ఉంది కాబట్టి మనకి అడిషన్ చేసినప్పుడు మనకి ఇలా టార్గెట్ అడిషన్ చేస్తుంది కదా, అడిషన్ చేసుకున్నప్పుడు అది అవుట్ ఆఫ్ రేంజ్ పోకుండా ఉంది. అదొక హిట్ యాక్సెప్టెన్స్ పాయింట్స్ అంటే అడ్వాంటేజ్ పాయింట్ కూడా అనొచ్చు. సో చూద్దాం. ఫస్ట్
ఆప్టిమల్‌గా గెలవాలనుకున్నాం కాబట్టి ఏ, బి, సి. సో, నువ్వు గెలవాలనుకున్నప్పుడు నువ్వు నాన్ 3 ఎలిమెంట్స్‌ని ఆటోమేటిక్‌గా తీసుకో. సో, ఈ మూడిట్లోకెళ్ళి ఏదో ఒకటి తీసుకో. సో, ఐఎల్ఎస్ 1 తీసుకున్నాడు. ఇది కట్. ఆటోమేటిక్‌గా ఇప్పుడు 2 తీసుకున్నాడనుకో ఓడిపోతాడు. సో, ఇదైనా తీసుకోవచ్చు. లేకపోతే ఈ మూడిట్లైనా తీసుకోవచ్చు. ఓకే. సో, నేనేం తీసుకుంటా? మళ్ళీ 1 తీసుకుంటా. టార్గెట్ ఎంత? 2. ఓకే. నెక్స్ట్ ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఇంకొక 1 లేదు తీసుకోవడానికి. ఇవేవి తీసుకున్నా గెలవడని తెలుసు. సో, ఇక్కడ ఏం చేస్తాను నేను 3 తీసుకున్నా. దీని ఎంత? సమ్ 4 అయింది. 3 తీసుకుంటే ఇది ఎంత అయింది? 5 అయింది. నెక్స్ట్ ఇది క్యాన్సల్. సో, మనం ఏమైనా సింపుల్‌గా 0 కూడా పెట్టుకోవచ్చు. ఇది 0 ఇది కాదు. టార్గెట్ 1, 2 నెక్స్ట్ ఏంటి బాబు ఏం తీసుకుంటాడు? ఇదే తీసుకుంటాడు ఆటోమేటిక్. నెక్స్ట్ ఏం తీసుకుంటాడు? ఇది తీసుకుంటాడు. సో, ఏ అందరు ఎట్లా? ఛాన్స్ 1 ఏ, బి, ఏ, బి, ఏ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? బి టర్న్. బి ఒకటి ఖచ్చితంగా ఏం తీసుకోవాలి? 2 తీసుకోవాలి. 2 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? 5 అవుతుంది. 5 తీసుకుంటే ఈడేమైంది? అది నాట్ ఈక్వల్ టు బి అనేది 5 అనేది నాట్ ఈక్వల్ టు అదే ఏమంటారు 5 అనేది మోడ్ ఆఫ్ 3గా ఎంత అవుతుంది? 2 అవుతుంది. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎలిమెంట్స్ ఏం లేనప్పుడు ఎవడు విన్ అవుతారు? బాబ్ విన్ అవుతారు. సో దీనిలో బాబ్ విల్ బి బాబ్స్. అది కండిషన్. సో నెక్స్ట్ ఇంకో కండిషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జీరోస్ అనేవి 2 ఉన్నాయి. ఓకే. 1 1. సో 6 9 1 2. దీన్ని కన్వర్ట్ చేసి 0 0 1 2 ఇప్పుడు ఏ బి తీసుకో. టార్గెట్ తీసుకో. ఓకే. ఏ అనేది ఏంటి? ఆలిస్. వాడు ఏం చేసుకుంటాడు? ఎప్పుడు 0 0 వేసుకుంటూ ఓడిపోతాడు కాబట్టి ఫస్ట్ 1 తీసుకుంటాడు. 1 ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ వాడు ఏం తీసుకుంటాడు? 2 తీసుకుంటే ఓడిపోతాడు అని తెలుసు. సో 0 తీసుకుంటాడు. ఇది 0. ఏ టార్గెట్ ఏం కాలేదు. సో ఏ బి. నెక్స్ట్ ఏంటి? ఆటోమేటిక్గా ఇది ఏకి వెళ్ళిపోతుంది. ఎందుకు? వాడు 2 తీసుకుంటే ఓడిపోతాడు. ఎవరు? ఇప్పుడు బాబు అనేటోడు బి తీసుకున్నాడు. బి తీసుకుంటే ఏమైంది? ఆటోమేటిక్గా ఇక్కడ వాడికి 2 వస్తుంది. ఇక్కడ 3 వస్తుంది. ఆలిస్ విన్ అయిపోతుంది. సో విన్నర్ ఇస్ ఆలిస్. అది కండిషన్స్. సో దీని కోడ్ ఇప్పుడు మనకి అర్థమైంది. సో అదే ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 0కి 2 ఉంది. ఆలిస్ 1 2 ఉంది. ఇక్కడ మనం 3 2 ఇస్తాం. 6 9 1 1 1 2 2. దీన్ని కన్వర్ట్ చేస్తే 0 0 1 1 2 నేను ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తాను మీకు ఈజీగా అర్థం కావడానికి. ఏబిటి. ఓకే. సో ఇక్కడ 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నేను 2తో స్టార్ట్ చేస్తాను ఈసారి. 2 తీసుకుంటే మళ్ళీ బాబు అనేటోడు ఇది తీసుకోడు. ఎందుకంటే వాడు ఓడిపోతాడు కాబట్టి 2 ఇంకో 2 తీసుకుంటాడు. 2 4 4 తర్వాత ఇక ఏదైనా తీసుకోవచ్చు అలా. సో ఎందుకంటే 5 అవుతుంది కాబట్టి సపోజ్ 3 అయింది. ఇది 5 ఏ 6 మళ్ళీ 1 తీసుకోడు. మళ్ళీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటాడు బి. ఓకే. మళ్ళీ 1 తీసుకుంటే మళ్ళీ ఓడిపోతాడని తెలుసు ఆలెక్స్. సో ఇక్కడ బి ఈ రెండే మిగిలినాయి. సో ఏదైనా ఒకటే తీసుకోవాలి. సో ఇట్లా 2 వన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరు విన్ అవుతారంటే ఆలెక్స్ విన్ అవుతారు. సో మనం కోడ్ చూద్దాము. సో అట్లా ఇది ప్యాటర్న్స్ ఉంటాయి చాలా. ఈ ప్యాటర్న్స్ మనకి కూడా అంతా అవసరం. మంచిగా అందుకు రిమైండర్స్ వాడుతున్నాం అని చెప్పి. ఆ రిమైండర్స్ వాడేటప్పుడు మీకే అర్థమవుతుంది కోడ్ రాసి. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాము?
స్టోన్స్ వాల్యూస్ని రిమైండర్స్కి మార్చింది. వాటితో పాటు మనం కౌంట్ కూడా పెట్టుకోవాలి. ఇది మనం రెండు చేయాలి. ఈ రెండు ఎందుకు చేయాలో కూడా చెప్తా. ఓకే, ఏంటి రాసేస్తున్నా. 3 0. ఓకే, నెక్స్ట్ ఇష్యూ ఫర్ లూప్ వాడదాం. ఫర్ int of I equal to 0, I is greater than stones size less I plus. సో మనం వాల్యూస్ని ఫస్ట్ మార్చున్నాం కాబట్టి స్టోన్ ఆఫ్ I డివైడెడ్ బై 3. ఓకే, ఇక్కడ కౌంట్ కూడా పెంచుతున్నాం కాబట్టి కౌంట్ ఆఫ్ స్టోన్ ఆఫ్ I ఈక్వల్ టు +1 కౌంట్ పెంచుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేయాలి? చెక్ కౌంట్ is equal of I with 0 equal to true. Okay. ఏం చేయాలి? రిటర్న్ నాన్ ఏది రిటర్న్ ఏం చేయాలి? 2 చేయాలి. ఎట్లా? కౌంట్ ఆఫ్ 1 is not equal to 0 and count of 2 is not equal to 0. మీకు ఒక టాస్క్ ఇస్తున్నా, మీరు ఒక పని చేయండి. జీరోస్ని ఒక ఈవెన్ తీసుకోండి. ఈవెన్ అది గెలిచింది. అదే ఆడ్ ఉంది, 2 ఉంది, 1 ఉంది. ఏం గెలిచింది? బాబు గెలిచింది. అంటే వాల్యూ 2 అనేది ఎక్కువ ఉండాలి. సో సింపుల్ నేను ఏం చెప్తానంటే అది. సో రిటర్న్ అబ్స్ట్రాక్ట్ అదే అబ్సల్యూట్ ఆఫ్ కౌంట్ ఆఫ్ 1 మైనస్ కౌంట్ ఆఫ్ 2 ఈస్ గ్రేటర్ దాన్. ఈ యొక్క కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే ఆలెస్ అనేటోడు ఓడిపోతాడు. ఓకే, ఇది ట్రై చేసి చూద్దాము. సో మనం లీడ్ కోడ్లోకి వచ్చేసాం. ఆల్రెడీ నేను కోడ్ రాసేసాను. సో ఏం చేస్తున్నా అంటే నేను 3 వేరియబుల్స్ తీసుకుంటున్నా. 3 వేరియబుల్స్ తీసుకొని చేస్తాను. ఓకే, 3 వేరియబుల్స్ తీసుకొని దాని తర్వాత ఫర్ లూప్ పెట్టి దాని తర్వాత 3ని మారుస్తున్నాం. ఎందుకంటే సమ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ కౌంట్ అనేది చేస్తున్నాం. ఇది ఏ కౌంట్ అంటే రిమైండర్ కౌంట్. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను మళ్ళీ అది ఈక్వల్ టు ఆడా కాదో చెక్ చేస్తాను. ఈక్వల్ టు ఈవెన్ అయితే మనము వాల్యూస్ అనేవి నాట్ ఈక్వల్ టు 1 and 0 2 అనేది నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈజీగా ఆలిస్ గెలుస్తారు, లేకపోతే బాబ్ గెలుస్తారు. దీన్ని ఇక్కడ ఏం చేస్తాం? మనం కండిషన్ అప్లై చేస్తున్నాము. అబ్స్ట్రాక్ట్ 1 2 అండ్ కామా ఆ రెండు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు అది 3 కన్నా ఎక్కువ ఉండాలి, అది 3కి ఈక్వల్గా ఉండాలి. ఎందుకంటే మనం కండిషన్స్ చెక్ చేసినాం కాబట్టి ఆల్రెడీ దాంట్లో మీకు ఎగ్జాంపుల్ చూపించేస్తాను కాబట్టి చూడండి ఒకసారి. సో ఇక్కడ మనం ఫస్ట్ రన్ చేద్దాం. పబ్లిక్ కొంచెం స్టెక్ అయిపోయింది. కామ పెట్టలేదు, ఇండెంటేషన్ ఎర్రర్స్. ఓకే, వచ్చేసింది. ఓకే, యాక్సెప్ట్ అయిపోయింది. సో దిస్ డే 11 కొన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను నేను కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.